గారి లాస్ట్ స్పీచ్ లో ఆ, మనం ఆధారం చేసుకుంటే ఉమ్, హిందూ ముస్లింలు రెండు వేరు రాజ్యాలు వీళ్ళని చెల్లనివ్వదు. తర్వాత ఏంటంటే కాశ్మీర్ అన్నది జుగులర్ వీన్ ఆఫ్ పాకిస్తాన్ అన్నారు. అంటే ఉమ్, ఏంటంటే చాలా మంచి నవ్వు, అంటే ఒకవేళ ఏదైనా కట్ అయితే మాత్రం పాకిస్తాన్ బతికేది లేదన్నట్టుగా మాట్లాడారు. ఉమ్, తర్వాత వాళ్ళ కంట్రీ అన్ని విధాలుగాను ఎకనామికల్ గా, సోషల్ గా, జియో పొలిటికల్ గా చాలా వీక్ అయిపోయింది. ఉమ్, దాంతో డెస్పాండెన్సీకి వచ్చారు. ఉమ్, అంటే ఏ లెవెల్కి వచ్చారంటే ఇంకా యుద్ధం అయినా సరే వాళ్ళకి ఏం తేడా చేయదు, కానీ వాళ్ళ ఏదోటి ఇంటర్నేషనల్ గా వాళ్ళు పైకి రావాలి అంతే వాళ్ళ ఉద్దేశం. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే ప్రస్తుతానికి ఈ రోజు వరకు వచ్చిన స్టేట్మెంట్లు, యాక్షన్స్ ఇవన్నీ చూస్తే ఏంటంటే బహుశా యుద్ధం సైడ్కి మనం వెళ్తున్నట్టు అనిపిస్తుంది మనమా సార్, ప్రస్తుతానికి. మనమా? పాకిస్తాన్ కాలుతో పాకిస్తాన్, కాలు ఓకే. దూవుతోంది. ఉమ్, ఎందుకంటే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ లాస్ట్ స్టేట్మెంట్ కొన్ని గంటల క్రితం ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఉమ్, దీన్ని న్యూట్రల్ గా ఒక న్యూట్రల్ బాడీ తోటి ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ ని ఇన్వెస్టిగేట్ చేద్దాం అంటున్నారు. ఉమ్, అంటే నవంబర్ 2008 లో కూడా జరిగిన దానికి వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేదు. తహూర్ రాణాని వాళ్ళందరినీ మనం తీసుకురావాల్సి వచ్చింది, వాళ్ళేమి మనకి హెల్ప్ చేయలేదు. దాని తర్వాత క్యాంపులు క్లోజ్ చేయలేదు. దాని తర్వాత చాలా ఇన్సిడెంట్స్ అయినాయి, అందులో మన సర్జికల్ స్ట్రైక్ కూడా చేయాల్సి వచ్చింది. అండ్ దాని తర్వాత లేటెస్ట్ ఇన్సిడెంట్. ఉమ్, దీంతో పాటుగానే పాకిస్తాన్ డిఫాక్టర్ రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన స్టేట్మెంట్లు చూస్తే ఏంటంటే ఇంకా పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్, పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ని కంట్రోల్ చేయడానికి ఓన్లీ ఇంకా ఇండియాతోటి తలపడడం ఉమ్, వాళ్ళది ఉద్దేశం. అటువంటి తలపడినప్పుడు మాత్రం ఈసారి మాత్రం ఇంకా వదిలే ప్రసక్తి లేదని చెప్పి మొత్తం ప్రపంచం, భారత జనాభా, తర్వాత పొలిటికల్ లీడర్షిప్ అన్ని ఇంక్లూడింగ్ అపోజిషన్ పార్టీస్ అందరూ ఒక త్రాటి పైన ఉన్నారు. ఉమ్, సో ఆ విధంగా ఏంటంటే ముందర జరిగే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ లో అంటే నేషనల్ మైట్ ఎప్పుడు అప్లికేషన్ అవుతుందో అందులో ఫస్ట్ దౌత్యం జరుగుతాయి. ఆ దౌత్య దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాం. ఆ ఇప్పుడు వరకు వాళ్ళు రిటర్న్ ఇచ్చారు తప్పితే కానీ ఎప్పుడు మనతోటి మాట్లాడదామని ఇటువంటిది ఏమి ఇండికేషన్స్ ఇవ్వలేదు. ఉమ్, అలాగే వాళ్ళ అపోజిషన్ లీడర్ చూస్తే అంటే ఆయన బిలావల్ ని అపోజిషన్ లీడర్ కింద లెక్క పెట్టుకోవాలి, Hmm. దో ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఆయన స్పీచ్ కానీ ఎల్ఈటి లీడర్స్ స్పీచెస్ కానీ చూస్తే ఇంకా కాలికి కయానికి దూతున్నారు అంతే. ఏంటి సార్ వాళ్ళకున్న మా- ధైర్యం ఏంటి అసలు? న్యూక్లియర్ వెపన్స్, అంతే. తర్వాత ఏంటంటే డెస్పాండెన్సీ అన్ని పోయిన తర్వాత ఇంకా నిండా నీటిలో మునిగిన తర్వాత ఇంకా చలి ఏంటి, ఉమ్, ఆ తర్వాత మొత్తం నిప్పెట్టుకున్నా పర్వాలేదు. అంతే. కాకపోతే ఏంటంటే కాశ్మీర్ ని మాత్రం వదలను, ఓ, హా, అది ఓకే. ఆ ధైర్యం ఒకటి. ఉమ్, ఇంకోటి చూడాల్సింది ఏంటంటే బలాబలాలు అన్నది మీరు చాలా స్టాటిస్టిక్స్ అందరి దగ్గర పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. ఉమ్, ఆ పబ్లిక్ డొమైన్ లో చూస్తే ఏంటంటే కొన్ని చోట్ల బరాబర్ అంటే దాదాపు 1:3 అటాక్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే 3 రేషియో కావాలి, డిఫెన్స్ కి ఓన్లీ 1:2 రేషియో కావాలి. ఉమ్, మనం నిజంగా ఏదైనా సరే పాకిస్తాన్ ఇంకా రెండోసారి ఇదే పరిస్థితిలో లేవకుండా చేయాలంటే మాత్రం మనకి వాళ్ళకంటే 3 సుపీరియారిటీ ఉండాలి ఉమ్, అన్ని విధాల. ఉమ్, కానీ ఇది క్వాంటిటేటివ్ కాదు, క్వాలిటేటివ్. అంటే ఏంటంటే ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను, అందులో ఫస్ట్ వచ్చేది ఏంటంటే పొలిటికల్ లీడర్షిప్ కి ఉన్న రెజల్యూట్నెస్. ఓకే. 1965 వార్లో పాకిస్తాన్ లీడ్ తీసుకుంది, ఉమ్, వాళ్ళు ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ గా అటాక్ చేయగలిగారు అక్నూర్ ఏరియాలో, ఉమ్, మొత్తం జమ్మూ ప్రాంతాన్ని వేరు చేయడానికి. ఉమ్, ఆ టైంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు అంత ముందు హంగామా చేసేవారు కాదు. ఇందిరాగాంధీ So, గారా weak సార్? కాదు, లాల్ బహదూర్ లాల్ శాస్త్రి. బహదూర్ శాస్త్రి, రైట్, సారీ. ఆయన వీక్ అనుకున్నారు. ఉమ్, ఆయన ఎప్పుడైతే అక్నూర్ నుంచి రాగానే ఆర్మీ జనరల్స్ తోటి మాట్లాడతా వై డోంట్ వి గోయిన్ ఫర్ లాహోర్ అన్నారు. ఓకే. వెంటనే ఆర్మీ ఈ రివరైన్ టెరైన్ దాటి పాకిస్తాన్ ఏమనుకునేది అంటే లాహోర్ కి రివరైన్ టెరైన్ అంటే రవి, బియాస్, సట్లెజ్ నదులు అడ్డుంటాయి, సో నన్ను లాహోర్ ని క్యాప్చర్ చేయలేరు అనుకున్నారు. ఉమ్, ఎప్పుడైతే ఈ పర్మిషన్ ఇచ్చారో ఫిరోజ్పూర్ సైడ్ నుంచి మనం లాహోర్ కి ఆల్రెడీ సగం డిస్టెన్స్, ఇంకొక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లోకి వెళ్ళిపోయాం. అంటే 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ 10 కిలోమీటర్స్ కి రిడ్యూస్ చేస్తాం. ఉమ్, అంటే ఇంకొక 3 days అడ్వాన్స్ అయితే మనం లాహోర్ మన చేతుల్లో ఉండేది. ఉమ్, ఎప్పుడైతే ఇది జరిగిందో వాళ్ళు వెంటనే భయపడ్డారు, ఉమ్, సో వెంటనే విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. ఉమ్, అప్పటి వరకు పొలిటికల్ రిజల్యూట్నెస్ ఎప్పుడు అనుకోలేదు లాల్ బహదూర్ శాస్త్రి గారు అంత స్ట్రాంగ్ గా ఉంటారని. ఉమ్, అందుకనే ఆయన బహుశా అంటే వేరే వేరే కథనాలు ఉన్నాయి, అది మన దానిలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. తాష్కెంట్ అగ్రిమెంట్ కి మన దగ్గరకు వచ్చారు. ఓకే.
అలాగే 71 వార్ లో కూడా మన ఇందిరాగాంధీ గారికి Right. చాలా రెజల్యూట్ లీడర్షిప్ ఉంది, అందులో డౌట్ ఏం లేదు. సార్ అప్పుడు కరాచీ వరకు వెళ్ళారంటారు, నిజమేనా? కరాచీ సీ పోర్ట్ అండి, అది వెళ్ళడం మనకేం ప్రాబ్లం లేదు. నేవీ వెళ్ళిందండి, ఆ, వెళ్ళి బొంబార్డ్ చేశారు. ఓకే. అది చాలా సక్సెస్ఫుల్ బొంబార్డ్మెంట్ అయింది. అలాగే ఢాకా సైడ్ కూడా మన మిసైల్ బోట్స్ వెళ్ళి, కాకపోతే ఏంటంటే వెనకాల మాత్రం అమెరికన్ 7th ఫ్లీట్, అప్పట్లో హెన్రీ కిసింజర్ అని చెప్పి ఓకే. ఆయన ఉండేవారు, ఆయన 7th ఫ్లీట్ పంపించారు ఉమ్, ఇండియాని డౌన్ చేయడానికి. ఉమ్, అందుకని చెప్పి మనం కొంచెం తొందరపడ్డాం ఆ రోజుని వార్ 14th 15th నైట్ డిసెంబర్ 1971 లో క్లోజ్ చేయడానికి. ఓకే. అఫ్ కోర్స్ మనకి రష్యా సపోర్ట్ అప్పుడు వచ్చేది. ఈ అమెరికన్ ఫ్లీట్